రాజకీయ నాయకుల బ్యానర్లకి అడ్డాగా మారిన టీటీడీ పుష్కరిణి ఒకసారి ఇలా చూడండి. సంవత్సరాల చరిత్ర కలిగిన వేలాది మంది భక్తులు ఇక్కడ విష్ణునివాసం, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, అలాగే తిరుమల క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు శ్రీ గోవింద స్వామి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి ఈ మార్గం ద్వారానే పోతూ ఉంటారు. ఈ మార్గం మధ్యలో ఒక పుష్కరిణి ఉందని కూడా భక్తులకు తెలియకుండా ఇక్కడ ట్యాక్సీ యూనియన్ అని చెప్పి ఇష్టాన రాజ్యంగా రాజకీయ నాయకులు బ్యానర్ అనేది ఏర్పాటు చేశారు. పుష్కరిణి గేట్ల పైన రాజకీయ నాయకుల బ్యానర్లు ఏర్పాటు చేయడం ఇది హిందువుల మనోభావాల్ని, క్షేత్ర పవిత్రతని దెబ్బతీసే విధంగా ఉంది. ఇక్కడ ఏదైనా బ్యానర్లు కట్టాల్సి వస్తే అది గోవిందరాజ స్వామి బ్యానర్లు, దేవస్థానానికి సంబంధించిన బ్యానర్లు మాత్రమే ఏర్పాటు చేయాలి తప్ప రాజకీయ నాయకుల బ్యానర్లు కాదు. ఇక్కడ ఉండాల్సింది కేవలం ఆధ్యాత్మిక వాతావరణమే తప్ప రాజకీయ వాతావరణం కాదు. టీటీడీ అధికారులు అసలు ఎందుకోసం మీకు టీటీడీ జీతాలు ఇస్తుంది? పవిత్ర పుణ్యక్షేత్రం కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? అలాంటప్పుడు మీకు ఎందుకు దేవస్థానం జీతాలు ఇవ్వడం? అదేదో మా హిందూ ధార్మిక సమస్యలకు ఇవ్వండి, మేము చూసుకుంటాం, మా క్షేత్రాలను మేము కాపాడుకుంటాం. హుండీలో వేసిన డబ్బులతోనే కదా మీరు జీతాలు తీసుకుంటుంది. అదే భక్తులు లేకపోతే మీకు జీతాలు ఏ విధంగా వస్తాయి? క్షేత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? ఉంటే ఈ విధంగా ఫ్లెక్సీల్ని పెట్టనిస్తారా? ఇది పెట్టి దాదాపు ఒక నెల గడుస్తున్నా మీకు కళ్ళు కనిపించడం లేదా? మీ కళ్ళు మూసుకుపోయాయా? టీటీడీ ఈఓ గారు, చైర్మన్ గారు, ఒకసారి ఈ దృశ్యాన్ని చూడండి. ఇది ఆధ్యాత్మిక వాతావరణం ఉండవలసిన చోటు, రాజకీయ వాతావరణం ఉండవలసిన చోటు కాదు. ఇప్పటికైనా ఈఓ గారు, చైర్మన్ గారు, జేఈఓ గారు, మీరైనా ఒక్కసారి వచ్చి కోనేరు పరిస్థితి చూడండి ఏ విధంగా తయారై ఉన్నదో. పుష్కరిని అపవిత్రం చేస్తున్నారు. వెంటనే ఈ బ్యానర్లని, అశుభ్రతని తొలగించండి. భక్తుల మనోభావాల్ని దెబ్బతీయకుండా వాళ్ళ మనోభావాల్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇప్పటికైనా మీరు ఈ ఫ్లెక్సీలని, కోనేరు అపశుభ్రాలని తొలగిస్తారని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.